ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండబడిన పేదవారి కోసం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండే కుటుంబాల కోసం బీసీ లోన్స్ అని చెప్పి మంజూరు చేసినామని చెప్తున్నారు. ప్రధానంగా బీసీ లోన్స్ అంటున్నారు. దాంట్లో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అగ్రవర్ణాలు కూడా ఉన్నారు. రేపటి దినం ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ లోన్ల మంజూరుకు రేపు ఇంటర్వ్యూలు కూడా జరుగుతాయంట. దీనికి సంబంధించి పేదవారిని ఆర్థికంగా వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందేదానికోసం కూటమి ప్రభుత్వము పెద్దగా సహాయం చేస్తూ ఉంది అని చెప్పి సంకలు గుద్దుకుంటూ ఉంది. దీనిలో నిజానికి ఇక్కడ ఏమి జరుగుతూ ఉంది, వాస్తవికత ఏంది అనేది చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అదే. మేము చేయబోయే ఈ సత్విమర్శను ప్రజలు గమనించాలా, ఈ ప్రభుత్వం స్వీకరించాలా, ఇది నా విజ్ఞప్తి. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని లోన్లు ఇస్తున్నారన్నది మొదటి ప్రశ్న. రాజుపాలెం మండలం, ప్రొద్దుటూరు మండలం, ప్రొద్దుటూరు అర్బన్ 3 కలిపి ఎన్ని ఇస్తున్నారనేది ప్రశ్న. ఈ నియోజకవర్గంలో 3 లక్షల జనాభా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, 2,50,000 ఓట్లున్నాయి. 3 లక్షల జనాభాగా ఎక్కువే ఉంది. 3 లక్షల జనాభా కలిగిన ఈ నియోజకవర్గంలో 3,000 మంది అప్లికేషన్లు పెట్టినారు ఈ లోన్ల కోసం. 3,000 మంది. 3 లక్షల జనాభా కలిగిన ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 3,000 మంది అప్లికేషన్లు పేదవారు పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉండేది 300. 300 ఎక్కడ, 3 లక్షల జనాభా ఎక్కడ? ఇది మొట్టమొదట ప్రజలు ఆలోచించమని కోరుతా ఉన్నా, ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో ఆలోచించమని కోరుతా ఉన్నా. పోనీ ఈ 300 మందికైనా అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఈ లోన్ మంజూరు చేస్తున్నారా అని నా ప్రశ్న. 2 లక్షల రూపాయలు అంట లోను. 2 లక్షల రూపాయలు. 1,00,000 రూపాయలు సబ్సిడీ, 1,00,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బు 1,00,000 రూపాయలు సబ్సిడీ కట్టాల్సిన అవసరం లేదంట. బ్యాంకు ఇచ్చే 1,00,000 రూపాయలు వడ్డీతో సహా చెల్లించాలంట. ఈ 2 లక్షల రూపాయలు ఎవరైనా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వ్యాపారం చేసుకునే దానికోసం, గుడ్డలంగడి చిన్నదో, బట్టల వ్యాపారం ఇంటి దగ్గరనో, కిరాణా షాపో, ఇటువంటి స్వయం ఉపాధి కోసం చేసుకునే వ్యాపారాలకు, దాన్ని ఒక యూనిట్ అంటారు, వీళ్ళకి ఇస్తారంట ఈ 2 లక్షల రూపాయలు. ఈ 300 మందికి మీరు ఇస్తే మరి 2,700 మంది దరఖాస్తులు పెట్టుకున్నారే, 3,000 మంది. ఆ 2,700 మంది పరిస్థితి ఏంది? 3 లక్షల మంది ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? పోనీ ఇచ్చే 300 అయినా నిజాయితీగా ఇస్తారంటే అక్షరాలా లేదు ప్రజలారా. ఈ 3,000 మంది దరఖాస్తులు పెట్టుకున్న ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా, రేపు ఇంటర్వ్యూలు జరగబోతూ ఉన్నాయి, చెప్తా ఉన్నా. ఇంటర్వ్యూలు, ఆన్లైన్ దరఖాస్తు అన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా నామకే వాస్తే జరిగే వ్యవహారమే తప్ప అందులో నిజాయితీ కూడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బటన్ నొక్కితే మీరు అకౌంట్కు డబ్బు వచ్చింది చూడి, ఆ తతంగం ఇక్కడ లేదు. స్థానికంగా ఉండబడినటువంటి కౌన్సిలర్లు, నాయకులు కొన్ని పేర్లను తీసుకొని ఎమ్మెల్యే గారి ఆఫీస్కు పోతే ఎమ్మెల్యే గారికి నచ్చిన ప్రకారము స్థానిక నాయకుల యొక్క గౌరవం, విలువను దృష్టిలో పెట్టుకొని, ఎన్నికలప్పుడు వారు వీరికి చేసిన విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని, ఇదిగో నీ వార్డుకు 1, నీ వార్డుకు 2 అని చెప్పి ఎమ్మెల్యే గారు ఎవరికైతే టిక్కేస్తారో వరదరాజిరెడ్డి గారు, ఆ టిక్కేసిన వారికి మాత్రమే ఈ లోన్లు మంజూరవుతాయి. ఇంకా మిగిలిన 2,700 మంది ప్రజలు దరఖాస్తు పెట్టుకునేదానికి, ఆటోలో మున్సిపల్ ఆఫీస్కి పోయేదానికి సమయం వృధా,
200-300 రూపాయలు ఖర్చు వృధా. ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు చెప్పిన ప్రకారమే ఈ 300 మందికి లోన్లు మంజూరవుతాయి తప్ప స్థానికంగా ఉండబడిన నాయకులను మీరు ప్రసన్నం చేసుకుంటే, వారిని ప్రసన్నం చేసుకోవాలంటే ప్రొద్దుటూరులో వ్యాపారం జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ ఏవైతే ₹1,00,000 ఉందో అందులో 40 నుంచి 50 వేల రూపాయలు దిగువ స్థాయిలో ఉండే నాయకులకు ముట్టజెప్పాలంట. 40 నుంచి 50 వేల రూపాయలు, 50%. ఎవరైతే ఈ లంచాన్ని ఆ దళారికి ఇస్తారో వారికే ఎమ్మెల్యే గారు టిక్కేస్తారు. ఇది ఈ ప్రభుత్వములో పేదవారి కోసం ఈ ప్రభుత్వం చేస్తూ ఉండే వ్యవహారం. నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 60,000 మంది ఉన్నారు చేనేతలు, 60,000 మంది ఉన్నారు ఓటర్సే. ఈ 60,000 మంది చేనేతలకు ఎన్ని ఇస్తున్నారు అనేది ఒకసారి మీరు గమనిస్తే, ప్రజలు గమనిస్తే కనుక ఎన్ని ఇస్తున్నారు అనేది 40 మందికి ఇస్తున్నారు. 60,000 మంది జనాభా కలిగినటువంటి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చేనేతలకి ఈ లోన్లు ఎన్ని ఇస్తారంటే 40. 15,000 నుంచి 20,000 జనాభా కలిగిన యాదవులకు ఎన్ని ఇస్తున్నారు అంటే 20 మందికి ఇస్తున్నారు. బ్రాహ్మణులకైతే ఈ నియోజకవర్గంలో ఒక్కటే బ్రాహ్మణోత్తములారా, యావత్ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే మీ కులానికి ఇచ్చే లోను ఒక్కటి. ఆర్యవైశ్య సోదరులారా, 25 నుంచి 30 వేల జనాభా కలిగినారు ఓటర్స్ ఉన్నారు ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. వీరికి ఇస్తూ ఉండేది రెండే. ఆర్యవైశ్య పెద్దలారా గమనించండి, 2 లోన్లు ఇస్తారంట. ఆ 2 లోన్లు కూడా 50% లంచం ఇస్తే, ఆ 50% లంచం ఇచ్చినప్పటికి కూడా స్థానిక నాయకులకు మీరు నచ్చితే, మీరు తెలుగుదేశం పార్టీ జెండా పట్టి సాయం చేసి ఉంటే, ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే గారికి నచ్చితే, ఇది బీసీ లోన్ల యొక్క మంజూరు. దీనికి ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారంటే నవ్వాలనో సిగ్గుపడాలనో వాళ్ళే అర్థం చేసుకోవాలి. ప్రజలను కూడా గమనించమని కోరుతా ఉన్నా నేను. దాదాపు 2,72,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం మేము 5 సంవత్సరాల కాలంలో. ప్రజలకు 2,72,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు కాదు ప్రజలారా. 2,72,000 కోట్ల రూపాయలు ప్రజలకిస్తే ఆ రోజు దళారీ వ్యవస్థ లేదు, ఆ రోజు లంచాలు లేవు, ఆ రోజు అధికారము పెత్తనము లేదు. ఈ మండలాధ్యక్షులు, ఈ మున్సిపల్ చైర్మన్లు, ఈ కౌన్సిలర్లు, ఈ ఎమ్మెల్యేలు ప్రేక్షక పాత్ర వహించినామే తప్ప మా ప్రమేయం లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులే ప్రజలు ఇంటి దగ్గర వినారు, అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఎంపికకు సిఫారసు చేసినారు. దాని ప్రకారమే ఎంపిక కాబడింది. అర్హత పొందినటువంటి ఎంపిక కాబడినటువంటి లబ్ధిదారునికి నేరుగా వారి అకౌంట్కే జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే మీ అకౌంట్కు డబ్బులు వచ్చినాయి. ఇది ఆనాటి పరిపాలన. మరి ఈనాటి పరిపాలన అందరికీ ఇవ్వరు, 0.5% కూడా ఇవ్వలేరు. 3 లక్షల జనాభా కలిగిన ఊరిలో 300 మందికి ఇస్తారు. ఆ 300 మంది కూడా లంచగొండితనముతోనూ దళారీ వ్యవస్థతోనూ మీ పార్టీకి అనుకూలంగా చేసిన వారికి మాత్రమే, సామాన్య ప్రజలందరినీ కూడా పక్కన పెట్టి. ఎంత వ్యత్యాసం ఉంది ఆనాటి పరిపాలనకు ఈనాటి పరిపాలనకు. ఆనాటి పరిపాలన ప్రజల కోసం, ఈనాటి పరిపాలన వారి సొంతం కోసం, వారి కార్యకర్తల కోసం, వారి పార్టీ జెండా పట్టిన వారి కోసం. ప్రజల పరిస్థితి ఎట్లుందంటే, పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టుంది ప్రజల పరిస్థితి. పాలిచ్చే ఆవు లాంటి వాడు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని వద్దన్నారు. తన్నే దున్నపోతు లాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దీన్ని తెచ్చుకున్నారు. 3 లక్షల జనాభా కలిగిన ఈ ఊరిలో 300 మందికి లోన్లు మంజూరు అంటే అది కూడా వారికి నచ్చిన వారికే. అన్యాయమా కాదా? 3 లక్షల జనాభా కలిగిన ఈ ఊరిలో 300 మందికి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలు భూ పెడతారు. 5 రూపాయలకు 300 మందికి 300 మందికి భూ పెడతారే. 3 లక్షల మంది ఆఖరి తీరుతుందే? చిన్న చిన్న గుంతలు బూడ్చి నేషనల్ హైవే రోడ్లు వేసినట్టు బిల్డప్ ఇస్తారు. ఇదే కదా చంద్రబాబు నాయుడు మార్క్? ఇదే కదా ఆయన పరిపాలన? ఆయన సంపద సృష్టించడము, అభివృద్ధి చేయడము ఇదే. మేము అడుగుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని. 3 లక్షల మంది జనాభా కలిగిన ఈ నియోజకవర్గంలో నాలాంటి నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల్లో కూడా అర్హత కలిగిన వ్యాపారం చేసుకునే అందరికీ మీరు బీసీ లోన్స్ మంజూరు చేయాలా? మీ కార్యకర్తల కోసం మీరు సూచించిన పేర్లు కాకుండా అర్హత కలిగిన వారికి మేమిచ్చినట్టు ఇవ్వాలా. అర్హత కలిగిన వారికి సచివాలయం ద్వారా ఉద్యోగాలను ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1,50,000 1,20,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం నేను వేపించలేకపోయినా. ఒక్క ఉద్యోగం నేనే కాదు, మంత్రి వేపించలేకపోయినాడు ఒక ఉద్యోగం. మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధేయపడినాం. ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, మనకు సేవ చేసిన వారి కోసం మనము కొన్ని ఉద్యోగాలు మన పిల్లలకో మన పార్టీ కార్యకర్తల కోసమో చేస్తే బాగుంటుంది కదా అని అడిగితే ఒక్క ఉద్యోగాన్ని కూడా మా తరపున ఎవ్వరికీ కేటాయించలే ఆయన. అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఉద్యోగాలు రావాలా తప్ప అర్హత లేనివాడు ఉద్యోగం చేయకూడదని చెప్పి పరీక్షను పెట్టి పరీక్ష ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఉద్యోగాలకు మాకు సహకరించకపోయా జగన్మోహన్ రెడ్డి? ఇటువంటి లోన్ల విషయంలోనూ సహకరించకపోయా జగన్మోహన్ రెడ్డి గారు? కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఏమీ చేయలే ఆయన. పూర్తిగా ప్రజల కోసమే చేసినాడు. పూర్తిగా నిజాయితీగా పరిపాలన చేసినాడు. మరి ప్రజల కోసం నిజాయితీగా పరిపాలన చేసిన ఆయన్ను తిరస్కరించిన ఈ ప్రజలు వారి కార్యకర్తల కోసం, దళారీ వ్యవస్థ కోసం లంచగొండితనంతోనూ పక్షపాత ధోరణితోనూ, అది కూడా 3 లక్షల జనాభా ఉంటే 300 మందికి సాయం చేసే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలు తీవ్ర స్థాయిలో బాధపడుతున్నారు. ఎన్నికలు పెడితే ఇప్పుడు కనుక ఎన్నికలు ఉన్న ఫలంగా ఎన్నికలు కనుక పెడితే 11 సీట్లు కూడా రావు తెలుగుదేశం పార్టీకి. 11 సీట్లు కూడా రావు. అందులో అంకె తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంత వ్యతిరేకత ఉంది ప్రజలకు ఈ ప్రభుత్వం పైన. సూపర్ 6 అమలు చేయకపోవడం, డిఎస్సిని అమలు చేయకపోవడం, కరెంటు బిల్లులు పెంచడం, నిత్యావసర వస్తు ధరలు పెంచడం, మద్యం ధరలు మళ్ళీ పెంచడం, చెప్పిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలుపరచకపోవడం, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ పూర్తిగా కుదేలైపోవడం, ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఆర్థికంగా క్షీణదశ, ద్రవ్యోల్బణం పూర్తిగా, వ్యాపారాలు లేవు, పనులు లేవు, గృహ నిర్మాణాలు లేవు, దరిద్రం తాండవిస్తుంది రాష్ట్రంలో, పేదరికం విలయతాండవం చేస్తుంది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదవారి జీవితాలలో 3 పూట్ల అన్నం తినడానికి కూడా బరువే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో అట్లా లేదు. ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారిని, మధ్యతరగతి కుటుంబాలను సంరక్షించినాడు. పేదవారికి ఇచ్చిన సంక్షేమ పథకాల వలన మళ్ళీ మార్కెట్లోకి డబ్బు వచ్చింది, వ్యాపారాలు జరిగినాయి, అందరూ పచ్చగా ఉండగలిగినారు, సంతోషంగా ఉండగలిగినారు. ఆ వ్యత్యాసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు ఎన్నికలు జరిగితే 11 సీట్లు కూడా రావు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ బీసీ లోన్లు ఎవరైతే తీసుకుంటున్నారో, అప్లై చేసినారో వాళ్ళందరికీ తెలియజేస్తూ ఉన్నాం. రేపటి దినం జరిగే ఇంటర్వ్యూలు తూతూ మంత్రమే. ఎమ్మెల్యే గారి ఆఫీసు నుంచి, వరదరాజిరెడ్డి గారి ఆఫీసు నుంచి
ఏ జాబితా అయితే అధికారులకు అందుతుందో ఆ జాబితాలో ఉండబడిన వారికి మాత్రమే ఈ 300 మంది లోన్లు మంజూరవుతాయి. ఆ జాబితాలో మీ పేరు ఉండాలంటే స్థానికంగా ఉండే నాయకులకు మీరు 40,000 రూపాయలు 30,000 రూపాయల లంచం ఇస్తేనే పని జరుగుతుంది. ఈ 2 విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని లోన్ మంజూరు కోసం మీ ప్రయత్నాలు కొనసాగిస్తే సఫలీకృతమవుతారేమో ప్రజలారా. లేకపోతే ఒట్టి చేతులతో మున్సిపల్ ఆఫీస్కు పోయి మధ్యాహ్నం వరకు కూర్చొని 2-3 వరకు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి తూతూ మంత్రంగా మాట్లాడి మిమ్మల్ని ఇళ్ళకు పంపుతారే తప్ప మీకు వచ్చిన ప్రయోజనం లేదు. ఇది వాళ్ళు చేసే బీసీ లోన్లు. 60,000 మంది చేనేతలలో 40 మందికి ఇస్తున్నారబ్బా. ఆ 40 మంది వరదరాజిరెడ్డి సూచించిన జాబితా. యాదవులు పాపం చాలా తీవ్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సహాయపడి ఉంటే వారికి ఇస్తూ ఉండేది 15 మందికి. చేనేతలు పాపం పద్మశాలి కులస్తులందరూ కూడా చాలా తీవ్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినారు. వాళ్ళకు వస్తూ ఉండేది 40 మందికి 60,000 మందిలో. బ్రాహ్మణులకైతే 1, ఆర్యవేశ్యులకైతే 2. సిగ్గుపడాల ఈ ప్రభుత్వం సిగ్గుపడాల. చివరిగా మరొక్కసారి 3 లక్షల జనాభా కలిగిన నా నియోజకవర్గంలో 3,000 దరఖాస్తులు పెట్టుకుంటే 300 మందికి ఇస్తున్నారు. ఇది బీసీ లోన్ల మంజూరు. ఆ 300 మంది కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి సూచించిన జాబితా. ఆ జాబితాలో మీ పేరు ఉండాలంటే సబ్సిడీ లోన్లో 50% స్థానిక నాయకత్వానికి మీరు చెల్లించాలా. ఇది కథ.